రేషన్ బండ్లు అనేది వచ్చే నెల నుంచి తీసేద్దామని చెప్పి అనుకుంటున్నారంట. తీసేద్దామని చెప్పేశారు కూడా. మరి రేషన్ బండ్లు ఉండాలా లేకపోతే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం మంచిది అంటారా? అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడమే మంచిది. అంటే కొంతమంది ఉంటారు కదా వెళ్ళలేని వాళ్ళు, వాళ్ళ గురించి ఏంటి మరి? ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, రేషన్ బండ్లు అనేది వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఉద్దేశం ఏంటి? ఇంటింటికి రేషన్ అన్నారు. ఇంటింటికి రేషన్ ఇచ్చారా? బజార్లో పెట్టి ఇచ్చారు. ఒక బజార్లో పక్కన పెడతారు. వాళ్ళు వెళ్ళి కూడా బజార్లో లైన్లో నిలబడాలిగా. లైన్లో నిలబడి తెచ్చుకోవటమే. అది వస్తుంది, సైరన్ వేస్తుంది, వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకోవాలి. ఆ రోజు అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి వాళ్ళు? అక్కడ అనుకో ఒక 10 రోజులు 12 రోజులు టైం పెడతారు. వాళ్ళకి ఖాళీగా ఉన్న టైంలో వెళ్ళి తెచ్చుకుంటారు. అన్ని రోజులు ఇస్తున్నారు అసలు బియ్యం? అన్ని రోజులు 10-11 రోజులు అంటే మన రేషన్ షాప్లో అయితే ఇస్తారు కదా, ఎంత టైం అని ఉంటుంది, ఈ లోపు తెచ్చుకోవాలని ఉంటుంది కదా. మనకి ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు. అంటే ఇప్పుడు ఈ బండి వచ్చింది అనుకో 11 గంటలకు 12 గంటలకు బండి రోడ్డు మీద వచ్చింది. పొలాలకు వెళ్ళి ఉంటారు, వాళ్ళకి రేషన్ ఎట్ట వచ్చింది? అది బారికి రోడ్డు మీద లైన్లో నిలబడాలా? దీని మీద రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవటం రైట్ కదా. అంటే రేషన్ షాప్లో అనేవి 10-11 రోజులు అంటున్నారు. మరి ఉద్దేశం అయితే ఒకటండి, గడప గడపకి రేషన్ అన్నారు. గడప గడపకి రేషన్ అయినప్పుడు వెహికల్ ఎందుకు? వెహికల్ దండగా అంటారు. 10,000 కోట్లు దండగా లాస్. అది నా ఉద్దేశం అయితే.